హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాము షమ్మిని ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు అయితే చూడండి, తమ్మునేలు చూస్తే అర్థమైపోయినారు కదా. ఈ పూజ అయితే 6వ వారం అనమాట. 7 వారాల పూజలో 6వ వారం పూజ కూడా అయితే చాలా మంచిగా అయితే చేసుకున్నాను. నన్ను ఒక అక్క అయితే అడిగింది, ఏమని ఇప్పుడు నువ్వు బెల్లం అప్పటికప్పుడు వేస్తున్నావు కదా, అది కరిగేది ఎట్లా అనేసి. ముందైతే ఒక ప్లేట్లో వాటర్ పోసుకుని దాంట్లో బెల్లం అటు ఇటు అనేసి తర్వాత అరటిపండు పిండి అవన్నీ వేసుకుంటే ఇంకా కొంచెం సేపు ఎట్లయినా గంట నానబెడతాం కాబట్టి ఎంబటి ఇట్లా నానిపోయిద్ది అనమాట. మనం ఒకరోజు ముందే కూడా పెట్టుకోకూడదు, ఎందుకంటే అప్పటికప్పుడు స్నానాలు చేసి ఇవన్నీ అయితే వేసుకోవాలి. అట్లనే ఈరోజు అయితే మళ్ళీ ఫోటో అయితే ఒకసారి అయితే క్లీన్ అయితే చేసిన. ఎప్పటికప్పుడు తులసి మళ్ళీ వేస్తున్నాం కాబట్టి కొంచెం చెమ్ము వచ్చినట్టు అటు ఇటు అవుతుందేమో అనేసి మంచిగా తుడిచి మళ్ళీ ఇట్లా శ్రీ వెంకటేశ్వర స్వామికి అయితే నామాలు అయితే పెడుతున్నాను అనమాట. నాకు తెలిసిన వాళ్ళు అందరికి వచ్చే డౌట్ ఏంటంటే, ఈ బయట పని ఎట్లా చేసి వస్తుంది, ఇంట్లో ఎట్లా చేస్తుంది, ఇవన్నీ ఎట్లా చేస్తుంది, అమ్మో బాగా చేస్తుందిగా అని అనుకుంటారు. ఓపికతో చేస్తే ఏదైనా చేయొచ్చు. ఓపిక లేకుండా సపోర్ట్ చేయకుండా కూర్చుంటే నేనైనా కూర్చోవచ్చు, మీరైనా కూర్చోవచ్చు అనమాట. ఇష్టంగా చేస్తే కష్టమేమో అనిపించదు. ఫస్ట్ అయితే నామాలు పెట్టి అయితే కొంచెం ఆరబెట్టిన అనమాట. ఇట్లా నిలబెడితే మళ్ళీ కుంకుమ కూడా కొంచెం నీళ్ళు పోసి పెట్టినా కదా ఉన్నికే, అందుకోసం అయితే నార్మల్గా ఇట్లా పెట్టేసి ఇంకా నేను అప్పుడు దాకా అయితే తులసిమాల ఇవన్నీ అయితే కట్టేసిన. నువ్వు పువ్వులు పెట్టినా పెట్టకపోయినా ఆ వెంకటేశ్వర్ల స్వామికి తులసిమాల అయితే కంపల్సరీగా అయితే పెట్టాలన్నమాట. తులసిమాల అయితే ఈసారి అయితే చాలా ఫ్రెష్గా అయితే దొరికింది, ఆకు కూడా పడేయలే, అంత మంచిగా అయితే దొరికింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. నా 7 వారాల పూజ కూడా మీకు కంటిన్యూగా ఒక వారానికి అయితే కంటిన్యూగా అయితే ఉన్నాయి. కంపల్సరీగా అయితే అవన్నీ అయితే చూడండి. ఇంకోటి ఏంటంటే, నెక్స్ట్ వారం అయితే వ్రతం అయితే చేసుకుంటా. 7వ వారం వ్రతం ఎట్లా చేస్తా, ఏమేమి ఇస్తా, ఏమేమి తెచ్చుకోవాలి, అవన్నీ అయితే నేనైతే నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా అయితే చెప్తా. ఫుల్లో కాకుండా షార్ట్లో అయినా నేను కూడా ఇవి అయ్యగారిని అడిగి తెలుసుకొని చేసేయి, నా సొంతంగా చేసేవి అయితే అసలుకే కాదు. నా లెక్క డౌట్లు ఎంతమందికి ఉన్నాయో వాళ్ళకి కూడా కొంచెం డౌట్లు తీరుతాయి కదా, అందుకోసం అయితే నేను వీడియో చేస్తాను అనుకుంటున్నా. చూడండి, మల్లెపూలు మొగ్గలు అయితే ఎంత బాగున్నాయి అంటే, నేను పొద్దున్నే వేసేటప్పుడైతే మొత్తం మొగ్గలే, నేను పనికి పోయి వచ్చే కల్లా సాయంత్రం కల్లా పూలన్నీ డబల్ మళ్ళీ ఇచ్చి దేవుడి దగ్గర అయితే ఎంత అందంగా కనిపిస్తున్నాయి అంటే అంత అందంగా అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు దేవుడి ప్రసాదం కోసం అయితే నేనైతే సేమ్యాలు చేసిన, అట్లనే ఆవు పాలు అయితే పెట్టిన అనమాట. ఒక 3 వారాల నుంచే నేను ఆవు పాలు అనేది అయితే పెడుతున్నా, అట్లనే సేమ్యా అయితే చేసిన. ఎక్కువ ప్రసాదాలు అయితే ఏమైతే అంతగా పెట్టవసరం లేదు, మనకు చేతనైందే పేరుకే దేవుడికి పెడతాం, తర్వాత మనమే కదా తినేది. నాకు శనివారం అయితే మా ఆయన అయితే చాలా హెల్ప్ చేస్తాడు, అందుకు కదా నేను ఇన్ని అయినా చేయగలుగుతున్నా. ఈ 3 పిల్లలతోటి ఆ రోజు హాఫ్ డే ఉంటుంది, వాళ్ళు తొందరగా వెళ్ళిపోతారు. వాళ్ళని హడావిడిగా అయితే నేను స్నానం చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నానం చేసి పిండి కలిపినాక ఇంకా అన్నం పొయ్యి మీద పెడతా. ఇటు పక్కేమో పిల్లలకు నీళ్ళు పెట్టిన, ఇంకా నేను పిండి కలుపుకొని ఆడ పెట్టినాక ఇంకే పని ఏం చేస్తా, వాళ్ళని పంపించేసి మెల్లగా ప్రమిదలు చేసుకొని ప్రమిదలు ఒక అర్ధగంట ఫ్యాన్ కింద ఆరబెట్టి ఇంకంతలోకే ఇగో ఈ పూజ సామాన్ ఇవన్నీ అయితే వారం నేను తులసి మాల కడుతుంటే నాకు పూలు మాల కట్టుడు కూడా వచ్చేమో అనిపిస్తుంది, ఎందుకంటే చేత్తా వస్తూ ఉంటుంది కదా. నేను ఈ వారం అయితే కొంచెం పర్ఫెక్ట్గా తులసి మాల కట్టిన అనమాట. అట్లనే ప్రమిదలు కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయి ఈ వారం. నామాలు కూడా చూడండి ఎంత బాగున్నాయి, ఎంత అందంగా కనిపిస్తున్నాయి అంటే దేవుడి ఫోటోల కాడ నా ఇష్టే తగిలేటట్టుగా దేవుడికి 6 ప్రమిదలు అయితే పెట్టినాం. వారానికి ఒకటి వచ్చేసి అయితే పెరిగిది. మీరు వారం అయితే చూస్తే అర్థమైపోతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే, అసలు మొక్కేంది, అసలు ఈ పూజ ఎందుకు చేస్తారు, ఏంటికి చేస్తారు అనేసి ఒక ఆమె అడిగింది. మనమైతే మొక్క అనేది తొందరగా అయితే బయటికి చెప్పొద్దు, అది ఒక్కొక్క మొక్కు దేవుడికి తెలుసు, అది తీరేది అయితేనే తీరిద్ది. నేను కూడా చెప్తున్నా కదా, నా మొక్కు అయినా సరే తీరేది అయితేనే తీరిద్ది. మనం ఏదో కొండ మీద కోతిని తీసుకొచ్చి మన ఊళ్ళో పెట్టమంటే దేవుడు ఏం పెట్టడు, తెలుసు దేవుడికి ఏది ఇవ్వాలో ఏది తీసుకెళ్ళాలో అనేసి. అయితే మనం కోరుతాం అలా ఏదైతేనే అవుతుంది, కానీ మనకి ఏం కావాలో మనసులో మన వెనక మనకి ఏ బాధ ఉంది, ఏది తొలిగేయాలో, ఏది చేయాలో, మన పక్క నుంచి ఎవరిని ఉంచాలో తీసేయాలో కూడా అన్ని భగవంతుడికి అయితే తెలుసు. ఈ 7 వారాలలో పూజలనే కొంచెం తిప్పలు పెడతాడు, చేత్తరా చెయ్యరా అనేసి అయితే నాకు కూడా అయితే వచ్చింది, కానీ నేనైతే మానుకోలేదు, అటో ఇటో చేసిన. నాకు ఒక్కొక్క వారం బాధ అనిపించిన పూజ అయితే వదిలిపెట్టలేదనమాట, కంటిన్యూగా చేసిన. ఒక వారం బాధ, ఒక వారం సంతోషం అన్నట్టుగా. ఈ వారం అయితే నేను పచ్చ కర్పూరం సాంబ్రాణి పొగ అయితే ఇంట్లో అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇన్ని రోజులైతే బొగ్గులు లేకుండే, ఈ వారం అయితే పచ్చ కర్పూరంతోనైతే మంచిగా సాంబ్రాణి వేసిన. అసలు ఇల్లు ఎంత కమటాసన వచ్చిందంటే అంత కమటాసన వచ్చింది.
అట్నే ఇంక ఈ వారం మళ్ళీ అరటి పండ్లు అయితే తెచ్చుకున్నా. ఏ ప్రసాదం పెట్టినా అల్ల అయితే తులసాకైతే గింతన్ని వేయాలి. మనం తినేదిలే కానీ చాలా కొంతమంది తులసాకి ఇష్టం ఉండదు కదా, కొంచెమైనా వేయాలన్నమాట. నేనైతే అరటిపండు మీద కూడా తులసాకి వేసిన, పాలల్లో కూడా వేసిన, సేమ్యాలో కూడా వేసిన. ఇంకా లక్ష్మీదేవికి కూడా పూజ చేసుకోవాలి మనం, ఇది ఉన్నే కాకుండా. కానీ పువ్వులు ఎక్కువ తీస్తే అన్ని దేవుళ్ళకి పెట్టవచ్చు, కానీ నేను ఎక్కువ ఏం తేలే. ఇంకా నార్మల్గా చాంచి పూలు ఒక 20 రూపాయలు తెచ్చి ఇంకా అయ్యాయి అక్కడిక్కడికి పెట్టిన. ఇంకా దేవుడికి మటుకి ఒక 2 మూరలు తెచ్చి అయితే ఇంకా గోపురానికి ఇన్ని పూలు, పటానికి ఇన్ని పూలు అయితే పెట్టుకుంటాను అనమాట. నాకు తెలియక ప్రతిసారి నేను అగ్గిపెట్టెతోనైతే వెలిగించిన. కొంతమంది నా వీడియోలు చూసి ఏమన్నారంటే, ప్రతి దానికి ఇట్లా అగ్గిపుల్ల గీసి వెలిగియకుండా మన హారతి ఇచ్చే దాని మీదనే నువ్వు ఒకటి అది పెట్టుకొని దాంతో వెలిగి అన్నారు. చెప్పినందుకైతే థ్యాంక్స్. అందుకే నేను కూడా అట్లనే వెలిగించిన. కానీ నాకు కూడా చాలా సేఫ్టీగా ఉందన్నమాట. అగ్గిపుల్ల గీయ, ముట్టియ, చేయగాలంగా ఇసిరేయ అన్నట్టుగా లేకుండా ఇట్లా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను అందులో ఒకటి ప్రమిదలు తొందరగా ఇట్లా పొగ బాగా బారిపోతుంది, తొందరగా కొండెక్కినట్టు అవుతుంది అనేసి అయితే నెయ్యిలో అయితే కొంచెం సేపు అయితే నానబెట్టిన. నెయ్యిలో నానబెడితే కొంచెం సాయంత్రం దాకా కూడా మంచిగా అయితే వెలిగినాయి అనమాట. చిన్నగా వచ్చినాయి కానీ వెలిగినాయి. ఆ శ్రీనివాసుడి దయ వల్ల, ఆ గోవింద దయ వల్ల 6 వారాల దాకా అయితే అయిపోయింది. మినిమం 2 నెలల దాకా అయితే అయింది నేను ఈ పూజ చేయబట్టి. ఇంకా దేవుడి దయ నాకు ఒక్కొక్క కోరిక అయితే అవుతుంది. ఇంకా అవి అంతా అవుతుంటాయి, అవి జరిగినాయి. అందుకోసమైతే ఇంకా సంతోషంగా అయితే చేస్తున్నాను అనమాట. నేను చెప్పిన కదా దేవుడికి తెలుసు ఏది ఇయ్యాలో ఏది తీసుకుపోవాలో అనేసి అయితే. ఇంకేడో వారం మటుకి సెల్ఫ్లో అయితే చేసుకుని అనమాట. కింద అయితే చేస్తా, ఫ్రిడ్జ్ అయితే తీసి పక్కన పెట్టి మంచిగా పీటకం వేసుకొని, ఫస్ట్ వారం కూడా పీటకం వేసి అయితే చేయాలి స్టార్టింగు. కానీ మనకి సొంత ఇల్లు కాదు కదా, ప్లేస్ అంతగా అయితే లేదు. ఒక్క వారం అయితే అడ్జస్ట్ చేయొచ్చు, ఫ్రిడ్జ్ని తీసి ఇటు అడు పెట్టని. ఇంకేడో వారం ఎట్లయినా పెద్దగా వ్రతం చేసుకోవాలి కాబట్టి ఇంకా ఆ రోజైతే కింద పెట్టి చేస్తానమాట. అట్లనే గడప అయితే పూదించుకున్నా. గడప పూదించుకొని గ్లాసులో వాటర్ పోసుకొని ఒక పువ్వు వేసుకొని తమలపాకు చెట్టు కాడైతే దీపం అయితే పెట్టుకున్నా. తులసి చెట్టు పెట్టుకుందాం అంటే మొత్తం ఇక్కడ అందరూ ఇట్లనే నడుస్తారనమాట. ఇంకా కాలుకి వెళ్ళి ఇంకా అందరు నీడబడిద్ది, కాలు తగిలిద్ది, ఇంకా మనకు మంచిగా అనిపించదు కదా. అందుకోసం అయితే ఇంకా నేనేం పెట్టుకోలేదనమాట. ఇంకా దాదాపు పూజ చేసి అయితే ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళలేదు, లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే వెళ్ళిన అనమాట. ఇక్కడనే మా దగ్గరలో గోల్డెన్ టెంపుల్ ఉంటే ఇంకా పనికి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా అక్కడికి వెళ్ళేసి వచ్చిన. ఇంకా మధ్యాహ్నానికి అయితే ఇంటికి వచ్చేసి పని చేసి వచ్చి ఇంక ఇంట్లో గిన్నెలని కడుక్కొని బాగా పూజ చేసిన రోజు, ప్రసాదాలు చేసిన రోజు ఎంత పని ఉంటుంది అంటే అంత పని ఉంటుంది. ఇంకా దేవుడి దయ వల్ల ఏంటంటే ఆ రోజు బాక్సులు ఉండవు, బాక్సులు ఉంటే ఇంకా బోర్ల పడ్డట్టు అయిపోతుంది అనమాట. ఇంకా దాదాపు గిన్నెలు కడుక్కొని మిషన్లో బట్టలు వేసుకొని మళ్ళీ సాయంత్రం ప్రమిదలు మళ్ళీ దీపం వెలిగించి మళ్ళీ ప్రమిదలు తీసుకొని అక్కడ పెట్టి ఇంకా ఆవుల కాడ అయితే పెట్టి వచ్చిన అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పేది ఏంటంటే, ప్రమిదలు పెట్టినవి అయితే అస్సలు డస్ట్బిన్లో వేయొద్దు, ఆవులకే పెట్టాలా. తిరువేంకటపతి జయమంగళం నీకు శ్రీ వెంకటేశ.